ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, సురక్షితమైన ఆయన రెక్కల నీడలో మనం దాచబడుతూ ఉన్నాము. దీవెనకరమైన బ్రతుకుని అనుభవిస్తూ ఉన్నాం. ఏ కీడు సమీపించకుండా, ఏ తెగులు మన గుడారమునకు తగలకుండా, ఈ మండు వేసవిలో కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు తన రెక్కల నీడలో మనల్ని దాచి కాపాడుతున్నాడు. మనం ఎంతైనా కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. చూడండి, ఇక్కడ మన దేవుని యొక్క పరాక్రమమును మనం చూస్తాము. మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన శౌర్యము కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు, బలవంతుడైన వాడు. ఆయన వంటి రోషము గల దేవుడు మరొక్కడు ఎవడూ కూడా లేనేలేడు. ఎందుకంటే అంతటి పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, మహాపరాక్రమము కలిగిన మహనీయుడు ఆయన. ఆయన తన శౌర్యమును ప్రత్యక్షపరుచుకునే దేవుడు అన్నప్పుడు ఏ విషయంలో ఆయన శౌర్యము గలవాడు అంటే అన్ని విషయాలలో శౌర్యము కలిగిన సంపూర్ణుడైన ప్రభు ఆయన. మనం కొన్ని విషయాలని ధ్యానిస్తాము. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతామండి. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 8వ చరణాన్ని మనం చదివినప్పుడు, మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా. చూడండి, యుద్ధశూరుడైన యెహోవా. ప్రియులారా, ఈ వాక్యంలో బలశౌర్యము గల యెహోవా అని మనం చదువుతాము. అంటే ఆయన శౌర్యము దేనిలో అంటే ఆయన బలములో, ఆయన బలశౌర్యము కలిగిన దేవుడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాము. ఆయన బలమునకు మితి లేదు. ఆయనకు అసాధ్యమైనవి ఏవి కూడా లేవు. ఎందుకంటే ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు ఆయన గనుక, ఆయన నోటి మాటతో ఇట్లు కలుగు చేశాడు గనుక అన్నింటి మీద పూర్ణ అధికారం ఆయనకు ఉంటుంది. ఆయన శక్తి సంపన్నత కలిగిన దేవుడు, ఆయన బలశౌర్యము కలిగిన దేవుడు అనేది ఈ వాక్యములో మనకు స్పష్టమవుతుంది. చూడండి, కొన్ని సందర్భాలలో కొన్ని కార్యక్రమాలని మనం ఆశించినప్పుడు సందేహిస్తుంటాం. ఇది జరుగుతుందా, ఇది నెరవేరుతుందా, ఇది ఎలా మరి సంపూర్ణమవుతుంది, ఇలాంటి సందేహాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. కానీ దేవునితో పోల్చుకుంటే అవి ఏవి కూడా దేవునికి అసాధ్యమైనవి కావు. అబ్రహాం జీవితంలో ప్రభు అదే అడిగాడు. ఆయన సందేహిస్తున్నాడు, ఈ వృద్ధాప్యమందు నాకు ఎలా పిల్లలు పుడతారు, నాకు ఎలా సంపద కలుగుతుంది, నాకు ఎలా సంతానం కలుగుతుంది, నేను ఎలాగా ఈ నిందను తొలగించుకుంటాను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా అన్నప్పుడు దేవుడు అన్నాడు, శారా, నువ్వు నవ్వవలసిన అవసరం లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు మొదట నవ్విన అబ్రహాము కానివ్వండి, ఆ తర్వాత నవ్విన శారమ్మ కానివ్వండి, వాళ్ళు నివ్వెర్రపోయారు. నిజమే కదా, దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? ఆయనకు సమస్తం సుసాధ్యమే. ఎందుకంటే ఆయన బలశౌర్యము కలిగిన దేవుడు. మీరు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల్ని ఫరో పంపడానికి ఇష్టపడలేదు. ఫరో అన్నాడు, అసలు యెహోవా ఎవడయా? ఆయన ఎవడో చెప్పాడని నేను మిమ్మల్ని విడిచిపెట్టాలని ఏంటి? అలా కుదరదు, నేను పంపను అని. ప్రియులారా, కానీ దేవుడు ఆ ఐగుప్తు రాజైన ఫరో ఎదుట మోషే కానివ్వండి, అహరోనులు కానివ్వండి, దైవ శక్తికి పాత్రలుగా వాడబడ్డప్పుడు దేవుని శక్తి ఏంటో గమనించగలిగాడు, దేవుని శక్తి ఏంటో గుర్తించగలిగాడు ఫరో.
మోషే అహరోను పిలిచి అంటాడు, ఈసారి నేనును నా పనివారు ద్రోహకార్యం చేశాము, ద్రోహులమయ్యాము, మేము పాపం చేశాము, సర్వశక్తి కలిగిన దేవుని బలశౌర్యాన్ని మేము గుర్తించలేకపోయాం అని పశ్చాత్తాపడేటట్లు దేవుడు చేశాడండి. ప్రియులారా, ఆయనకి అసాధ్యమైనవి మనకు అసాధ్యమైనవి అన్నట్లుగా మనకు ఆయనకు పోల్చుకోకూడదు. ఆయనకి సమస్తం సాధ్యమే. ఏది చేయుటకైనను ఆయన బలము కలిగిన దేవుడు. ఆయన రౌతులను నడిపించువాడు, రథములను నడిపించువాడు, ఆయన సైన్యములను ఆయన నడిపించువాడు. ఆయనకు అంత పూర్ణ బలం ఉన్నది కనుక ఆ బలశౌర్యమును ఆయన ఎప్పుడు మనకు మరుగు చేసేవాడు కాదు. ఆ బలశౌర్యమును ప్రత్యక్షపరుస్తాడు, మన కాంక్షలు నెరవేరుస్తాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, మన ఎడల గొప్ప కార్యములు చేసే శక్తిగల దేవుడే మనం ఆరాధించే మన ప్రభువు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యోబు గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం నేను చదువుతున్నాను. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ప్రియులారా చూడండి, ఆయనట జ్ఞాన శౌర్యము గలవాడట. చూడండి, పరాక్రమం అందరికీ ఉంటుంది. ఎవరికి వాళ్ళకి తగిన దాంట్లో వాళ్ళకి కలిగిన వాటిలో తమ పరాక్రమాన్ని చూపిస్తారు. పెద్దలు సామెత చెబుతుంటారు కదండి, 6 నెలలు కరసాము నేర్చుకొని మూలన్న ముసలమ్మను కొట్టాడంట. ఆడు పరాక్రమం అది. కానీ మన ప్రభు అలా కాదు. ఆయన బలశౌర్యము గలవాడు, రెండవదిగా జ్ఞాన శౌర్యము గలవాడు. అంత మితిలేని జ్ఞాన సంపద గలవాడు ఆయన, అనంత జ్ఞాని. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువై ఉన్నాడలా నన్ను అడగండి అన్నాడు. ఎందుకంటే ఆయన అనుగ్రహించువాడు, ప్రసాదించు దేవుడు. ఆ జ్ఞానం ఎలాంటిది అని అంటే లోకం ఇచ్చే జ్ఞానం వంటిది కాదండి. దైవ జ్ఞానం ఎలాంటిది? సులువుగా లోబడుతుంది, పవిత్రమైనది, మృదువైనది అని సత్యవాక్యం సెలవిస్తుంది. ఈ దైవ జ్ఞానం చేత లోక సంబంధమైన వాటిని మనం జయించగలుగుతాము, లోక సంబంధమైన వాటిని గెలవగలుగుతాము, విజయవంతమైన బ్రతుకుని మనం బ్రతకగలుగుతామండి. ఈరోజు ఆ దైవ జ్ఞానం లేక కుటుంబాలు ఆరిపోతున్నాయి. దైవ జ్ఞానం లేక జీవితాలు ఈ రోజున నాశన కోపానికి దిగజారిపోతున్నాయండి. లోకజ్ఞానం ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ లోకజ్ఞానం మనకు పవిత్రతను నేర్పదు. నేను ఒక రోజున కర్నూలుకి మీటింగ్కి వెళుతూ మధ్యలో భోజనానికని ఒక హోటల్ దగ్గర ఆగానండి. మీకు ఆశ్చర్యమైన కార్యం చెప్తాను. భోజనంకి హోటల్ దగ్గర ఆగితే అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలండి, చిన్న పిల్లలు, యవనస్తులైన వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళు భోంచేసి ఆ హోటల్ బయట ఎదురుగా ఒక చెట్టు కింద నిల్చొని అందరూ సిగరెట్లు తాగుతున్నారండి. ఇంచుమించు ఒక 8-9 మంది పిల్లలు ఉన్నారు. 8-9 మంది పిల్లలు, యవనస్తులైన వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి, సిగరెట్లు తాగుతారు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఏం నేర్పించింది? ఇది హానికరమైనది, ఇది క్షేమకరమైనది, ఇది పవిత్రమైనది, ఇది అపవిత్రమైనది అని కూడా గ్రహించలేని జ్ఞానం. ఇది లోకజ్ఞానం ఉండొచ్చు, కాదనట్లేదు. లోకజ్ఞానం పవిత్రతను నేర్పదు. దైవజ్ఞానం పవిత్రతను స్థాపిస్తుంది మనలో. సర్వశక్తి కలిగిన దేవునిని వెంబడింప నేర్పుతుంది దైవజ్ఞానం. ఆ దైవజ్ఞానం మనం ఆయన దగ్గర పొందుకోవాలి. పాఠ్య పుస్తకాలలో, చరిత్ర గ్రంథాలలో మనకు ఒకవేళ లోకజ్ఞానం దొరుకుతుందేమో, పరిశుద్ధ గ్రంథంలో దైవజ్ఞానం దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆ దైవ జ్ఞానం కృపతో మిళితమై మనకు అనుగ్రహింపబడుతుంది. ఆ దైవ జ్ఞానం మనం పొందుకోవాలి. ఆయన జ్ఞానశౌర్యము కలిగిన వాడు. ఆయన జ్ఞానం మన బ్రతుకులలో ఒక వెలుగులా ప్రకాశించాలి. ఆనాడు మన బ్రతుకు తేదీప్యమానంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆలోచన అయినా మనుషులను అడగకూడదు. మనుషుల జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. దైవ జ్ఞానం మీద మనం ఆధారపడి మన యావత్ జీవితంలో, వ్యక్తిగతంగా, వ్యాపార శైలిలో, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఏ విషయంలోనైనా ఆయనను ఆలోచనిస్తే, యెషయా గ్రంథంలో మనం చదువుతామండి, నేను మీ మీద దృష్టి ఉంచి నేను మీకు ఆలోచన చెప్పేదను అని వ్రాయబడి ఉంది. మన మీద దృష్టి ఉంచి అంటే ఎవరికి ఏ ఆలోచన కావాలనో వారికి ఇస్తాడు. అందరికి ఒక ఆలోచన కాదు. నాకు ఏది క్షేమం ఆలోచించి నాకు ఒక ఆలోచన ఇస్తాడు. మీకు ఏది ఆలోచన అవసరమో ఆయన తగిన ఆలోచన మీకు ఇస్తాడు.
ప్రతి ఆలోచన విజయవంతంగా ఉంటుంది. ఆసాపు చెప్తాడు కదండి, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందువు. ఆయన ఆలోచన చేత నడిపించబడితే మహిమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మహిమను చూడగలుగుతాం, ఓటమని చూడము, ప్రశాంతంగా బ్రతకగలుగుతాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాన శౌర్యము కలిగిన వాడు. అందుకే చరిత్రలో మన పితరులు చూడండి, వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు, వాళ్ళకి పోరాటాలు కలిగినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగారు. వాళ్ళకి సైన్యం లేక కాదు, బలం లేక, బలగం లేక కాదు, జ్ఞానం లేక కాదు. కానీ మన జ్ఞానం ఏ పాటిది, మన ఆలోచనలు ఏ పాటివి? ఆయనను ఆశ్రయించాలి కదా అని దేవుని ఆలోచన వాళ్ళు తెలుసుకొని యుద్ధానికి వెళ్ళారు. అఖండ విజయాన్ని సంపాదించారండి. జ్ఞాన సంపద కలిగిన దేవుని ఆలోచన అనుసారంగా అడుగులు వేసి ఒక దివ్యమైన దీవెనకు వాళ్ళు పాత్రులయ్యారు. ఈరోజున నా ప్రియ సహోదరులారా, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, జీవితాన్ని కట్టుకునే జ్ఞానం, పవిత్రంగా జీవించగలిగిన జ్ఞానం, దేవునితో సహవాసం చేయగలిగిన జ్ఞానం ఆయన దగ్గర దొరుకుతుంది. ఆ జ్ఞాన శౌర్యము కలిగిన దేవునిని అడిగి జ్ఞానం పొందుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు బలశౌర్యము కలిగిన దేవుడు అని, జ్ఞాన శౌర్యము కలిగిన దేవుడు అని మీ లేఖనాలను మేము గ్రహిస్తూ వచ్చాము. అవును, మీరు అంతటి సంపద కలిగిన దేవుడు గనుక మీరే మాకు అనుగ్రహించాలి. మీ యొక్క బలశౌర్యమును బట్టి మాలో అద్భుతాలు మీరు చేయాలి. మీ జ్ఞాన శౌర్యమును బట్టి మీరు మమ్మల్ని నడిపించాలి. ఆ రీతిగా మేము కోరుకుంటున్నాము, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ప్రభువా, మమ్మల్ని దీవించమని, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ, ఇదిగో ఈ మాటల చేత ఎవరైతే నీ సన్నిధిలో నైనా మీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు కోరుతున్నారు, ఎవరైతే మీ ఆలోచన కోరుతున్నారో వారందరికీ కూడా సమృద్ధిగా మీరు అనుగ్రహించి, మీ పరాక్రమమును చూపించి, మా పక్షాన మీరుండి నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ విశేషముగా ఈ దినమంతా కూడా ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.